గైస్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా అండి. ఏంటి ఇలా వచ్చేసింది అనుకుంటున్నారా? ఈరోజు అసలు యాక్చువల్లీ నా ఫేస్ కి కనీసం క్రీమ్ కానీ పౌడర్ కానీ అట్లీస్ట్ లైక్ లిప్స్టిక్ కూడా వేయలేదు. లిప్ బామ్ జస్ట్ అప్లై చేసుకొచ్చేసా. ఇలా రావడానికి కూడా ఒక రీజన్ ఉందన్నమాట. ఈ రోజు నా పున్ని టర్న్ టు 7 అండి, 7 months ఓల్డ్ అనమాట. సో నేను ఎవ్రీ మంత్ తనకి ఒక థీమ్ అనేది చేస్తూ ఉంటాను. ఇప్పుడు వరకు అన్ని థీమ్స్ చేశాను అనమాట. ఈ రోజు ఒక థీమ్ చేద్దాం అండ్ దట్టు మెలుగు ఛానల్ స్టార్ట్ చేశాక ఐ థింక్ 6th month బర్త్డే అంటే నార్మల్ గా లైక్ సెలబ్రేషన్ అయిపోయింది. సో ఛానల్ స్టార్ట్ చేసాక ఇది ఒక బర్త్డే వచ్చింది తనది, లైక్ థీమ్ చేసే బర్త్డే వచ్చింది. సో ఒక వ్లాగ్ అనేది చేద్దామని అనుకుంటే కానీ అసలు మార్నింగ్ నుంచి ట్రై చేసిన వ్లాగ్ అసలు తీయలేదు. అండ్ దట్టు నేను లేచేసరికి తను ఆల్రెడీ లైక్ ఫ్రెష్ అయిపోయి సిల్లైక్ అంతా తాగేసింది. నేను లేచాక తనకి ప్యూరే పెట్టినప్పటి నుంచి నేను మీకు చూపిస్తాను అనుకున్నా, లైక్ టమాటో కాదు యాపిల్ది. అదేం కాదండి, జస్ట్ యాపిల్ ని పీల్ చేసేసి దానిపైది జస్ట్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి లైక్ స్టీమ్ చేస్తారనమాట. ఆవిరిలో అది ఉడుకుతుంది, ఉడకడం అంటారు ఏమంటారు తెలీదు. సో అది అయ్యాక అప్పుడు దాన్ని బయటికి తీసుకొచ్చి గ్రైండ్ చేస్తాం. అంటే స్మాష్ చేయవచ్చు కానీ అక్కడక్కడ గెడ్లు ఉండిపోతాయి కదా, ఇంకా మంత్స్ బేబీ కదా. సో అది గ్రైండ్ చేసేసి అందులో కొంచెం మిల్క్, కొంచెం సాల్ట్, చాలా చిన్న సాల్ట్ వేస్తాం ఎందుకంటే పునికి స్వీట్ నచ్చదు అనమాట. చిన్న సాల్ట్ వేస్తే తింటుంది. సో అది తిన్నాక అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నేను. పోనీ అట్లీస్ట్ తిన్నాకైనా స్టార్ట్ చేద్దాం అంటే అస్సలు చేయనివ్వలేదు. అసలు పడుకోలేదు కూడా మార్నింగ్ లేచినప్పటి నుంచి. జస్ట్ ఇంకా ఎప్పుడు ఇలా పడుకోబెట్టి ఇంకా ఇలా రూమ్ లోకి కావాల్సిన థింగ్స్ అసలు ఏమీ ప్రిపేర్ చేసుకోలేదండి. దట్టు అప్పుడే 3 అయిపోతుంది. ఇంకా లేచేస్తుంది, ఒక 10-15 minutes లో లేచేస్తుంది అనమాట. సో ఇంకా నాకు రెడీ చేయడం కూడా అవ్వదు. సో అందుకోసం అని చెప్పి ఇలానే వచ్చేసాను. తను ఇంకా లేచాక సిర్లాక్ తాగాలి. ఇంకా సిర్లాక్ తాగడానికి ఎలా కాదన్నా 1/2 hour 45 minutes అనేది పట్టేస్తుంది ఈజీగా. సో ఆ తర్వాత షూట్ చేయాలి. లైటింగ్ అనేది ఫెయిల్ అయిపోతే అసలు బాగోదండి ఇక్కడ. అండ్ దట్టు క్లైమేట్ అనేది కూల్ గా ఉంది కదా, సో అందుకే ఫాస్ట్ గా అలానే వచ్చేసాను నేను. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్ రీజన్ ఏంటా అన్నది. ఆల్రైట్, సో నేను ఇప్పుడు అసలు నేను ఏ థీమ్ చేస్తాను ఏంటా అన్నది మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఈరోజు నేను తనకి ఎప్పుడు ఎవ్రీ మంత్ బర్త్డే డ్రెస్ తీసుకునే వాళ్ళని, బట్ ఈ మంత్ అసలు తీసుకోలేదు. ఎందుకంటే లైక్ మీకు ఆల్రెడీ తెలుసు మాకు ఒక పాజిటివ్ కేస్ అనేది వచ్చిందని చెప్పి. మాకు కాదు, మా ఊళ్ళో వచ్చింది కదా. సో ఈ మంత్ ఒక 30 days వరకు ఎటువంటి కాంటాక్ట్స్ గట్ట ఏం పెట్టుకోకూడదని అనుకున్నాం బయట వాళ్ళ దగ్గర నుంచి. సో అందుకోసమే ఈ మంత్ అసలు లైక్ బర్త్డే డ్రెస్ తీసుకోలేదు. ఎలా నెక్స్ట్ మంత్ నా బర్త్డే అండ్ ముఖేష్ బర్త్డే వస్తుంది అనమాట. ఇద్దరు బర్త్డేకి ఎలాగో తనకి తీయాలి. సో అప్పుడు మళ్ళీ ఎలాగో సెలబ్రేట్ చేస్తాం. ఆర్డర్ చేయలేదు, బట్ తనకి చాలా అంటే చాలా ఫ్రాక్స్ ఉన్నాయి. అంటే ఇచ్చిన వాళ్ళ ఫ్రాక్స్ అన్ని ఉన్నాయన్నమాట. మా పిన్ని అంటే లైక్ తనకి అమ్మమ్మ అవుతారు కదా. సో చాలా ఫ్రాక్స్ ఉన్నాయి, అవి కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఈరోజు మ్యాక్స్ అట్లీస్ట్ కొంచెం వ్లాగ్ అయినా కవర్ చేద్దాం అనుకుంటుండే, లైక్ ఫ్రమ్ ద ఆఫ్టర్నూన్ టు అట్లీస్ట్ ఈవినింగ్ 7 or 8 సరిపోతుంది కదా. సో అంటే ఈరోజు కొంచెం తనకి స్పెషల్ డే కదా. సో ఐ వాంట్ మేక్ సమ్ అట్లీస్ట్ స్మాల్ వ్లాగ్. ఆల్ రైట్, సో యాక్చువల్లీ ఈరోజు నేను ఏ థీమ్ చేయబోతున్నాను అన్నది నేను మీకు చూపిస్తాను. లైక్ ఈ థీమ్ గురించి చాలా మందికి తెలుసు, చాలా మంది చేశారు, బట్ నేను ఎలా చేస్తాను అన్నది చూడండి. నా దగ్గర ఉన్న థింగ్స్ తో యాక్చువల్లీ దానికి కావాల్సిన థింగ్స్ కూడా నా దగ్గర ప్రాపర్ గా లేవు. నేను అరేంజ్ చేసుకున్నాను ఏదో సమ్ కైండ్ ఆఫ్ క్లాత్స్ తో అనమాట. సో అదంతా మీకు ఇప్పుడు నేను చూపించేస్తాను. సో అది చూడక ముందు ఇఫ్ మీరు నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే దిస్ ఇస్ లావణ్య ముఖేష్. అండ్ ఇంకా మీరు నా ఛానల్ ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు ఎప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తాను నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. ఆల్ రైట్, సో ఇంకా నో ఫర్దర్ డిలే, ఎందుకంటే నా పుణ్యం లేచేస్తుంది అవ్వదు కాబట్టి. సో ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. చాలా సో ఫస్ట్ అయితే నేను ఇలా బెడ్ పైన బెడ్షీట్ అంతా తీసేసి ఒక బొంత వేసుకున్నా అండి. ఎందుకంటే బొంత వేస్తే మన ఏ శారీ వేసినా ఏ క్లాత్ వేసినా అటు ఇటు కదలకుండా ఉంటుంది అనమాట. పిల్లలు కదా అటు ఇటు కదులుతూ ఉంటారు. యాక్చువల్లీ నేను పున్నీకి ఇది వైట్ కావాలి, నాకు వైట్ తనది పింక్ అనమాట. సో వైట్ కావాలి, వైట్ శారీ అనేది లేదు. అందుకని మా డాడీ పంచె అని చెప్పి మా మమ్మీ ఈ ఐడియా ఇచ్చింది. సో ఇప్పుడు నేను పంచె వేస్తున్నాను అనమాట ఇక్కడ. సో ఈ మడతలు ఉన్నాయి కదా, ఈ మడతలు అనేవి కనిపిస్తే బాగోదు అనమాట. సో నేను దీన్ని ఐరన్ చేసుకుంటాను అనమాట. ఏ శారీ అయినా ఏదైనా సరే మనం మడత పెడతాం కదా, ఫోల్డ్ అనేది చేస్తాం కాబట్టి. సో బెటర్ మీరు ఐరన్ చేసుకుంటే బెటర్. ఈ సిల్క్ శారీస్ అయితే ఐ థింక్ మడత పడదేమో, నాకు అంతగా శారీ గురించి ఐడియా లేదు.
సో ఇవన్నీ నేను థీమ్కి యూజ్ చేసే థింగ్స్ అండి. నా కాస్మెటిక్స్, నా బ్రషెస్, అండ్ ఇక్కడ లైక్ నా హెయిర్ స్ట్రైట్నర్, నా కలర్, ఇంకా మా చెల్లి హెయిర్ డ్రైయర్ తేడానికి వెళ్ళారు. ఇప్పుడు అర్థమై ఉంటుంది నేను ఏ థీమ్ చేయబోతున్నాను అన్నది. అదే అండి, లైక్ అందరూ బేబీ గర్ల్స్ కి చేస్తున్నా కదా ఈ యొక్క థీమ్ అనేది. అంటే ఈ థీమ్ పేరు ఏమంటారో తెలీదు, లైక్ స్కిన్ కేర్ లేకపోతే మేకప్. బట్ నేనైతే ఇక్కడ యూజ్ చేసిన కాస్మెటిక్స్ అనే మేకప్ థింగ్స్ మాత్రమే, మేకప్ థింగ్స్ అండ్ బ్రషెస్ అండ్ హెయిర్ స్ట్రైట్నర్ అండ్ కలర్ ఇవి పెట్టాను. అండ్ ఇక్కడ నా డ్రైయర్ అనేది మా చెల్లి డ్రైయర్, అది నాది కాదు. అంటే నాది అంటే లైక్ నేను ఎప్పుడు లైక్ బీటెక్ అప్పుడు తీసుకున్న డ్రైయర్ అనమాట. సో ఇంకో డ్రైయర్ అయితే దుబాయ్లో ఉంది. సో ఆ డ్రైయర్ ఇప్పుడు తను తేడానికి వెళ్ళింది. పుణ్యం తీసుకుని వెళ్ళింది, ఎందుకంటే పుణ్యం లేచేసింది అనమాట. చెప్పా కదా 10 minutes కన్నా ఎక్కువ పడుకోదు. బాబోయ్ చాలా పెద్దది అయిపోయింది. ఆల్రైట్ అండి, ఇంకా నో డిలే. నేను ఇంక ఇది ఎలా అరేంజ్ చేస్తాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ దట్టు నేను 7 అనేది కూడా పెట్టాలి. లిప్స్టిక్స్ పెడదామా, బ్రషెస్ పెడదామా అని ఆలోచిస్తున్నా. సో అరేంజ్ చేశాక మనకంటూ ఒక ఐడియా వస్తుంది కాబట్టి. సో ఆల్రైట్, సో మీరు కూడా చూసి నేను ఎలా అరేంజ్ చేస్తాను అన్నది. ఓకే, అయితే అన్ని కాస్మెటిక్స్ పడేసాను. అక్కడ పడేసానంటే అరేంజ్ చేశాను. నాకు అసలు ఏంటో ఇన్ని ఉంటే మా చెల్లి అక్క ఇవి పెట్టు అవి పెట్టు అవి పెట్టు అని చెప్పి అన్నీ ఇచ్చిందండి. అండ్ అక్కడ 7 సింబల్ నేను లైక్ సి అని జూమ్ చేసి లైట్ 7 సింబల్ నేను లిప్స్టిక్స్తో పెట్టాను. అండ్ ఇక్కడ నేను ఐ షాడో ఎందుకు ఓపెన్ చేశానంటే ప్యాలెట్ ఓపెన్ చేస్తే ఇంకొంచెం లుక్ అనేది బాగుంటుంది. సో సేమ్ అలానే లైక్ వాటర్ది హైలైటర్, దాని యొక్క బ్రష్ పక్కన పెట్టా, అన్ని అలా అరేంజ్ చేశాను అనమాట. రెడ్ లిప్స్టిక్ ఓపెన్ చేసి పెట్టా. ఏ మాత్రం పుణ్య అటు ఇటు కదిలితే మాత్రం అంటేస్తుంది. సో హెయిర్ డ్రైయర్. అండ్ ఇంకా నాకు ఆల్రెడీ హెయిర్ స్ట్రైట్నర్ పెట్టానని చెప్పి, స్ట్రైట్నర్ కాదు కర్లర్ పెట్టానని చెప్పి ఇంకా నేను స్ట్రైట్నర్ పెట్టలే. కాంపాక్ట్ ఓపెన్ చేసా, బీబీ క్రీమ్ పెట్టా, ఇంకా ఐ షాడో బ్రషెస్ పెట్టాను. ఇంకేమున్నాయి, ఎస్ ఈ బ్రషెస్ కూడా ఓపెన్ చేసా. జగదు ఆ ప్యాలెట్ క్లోజ్ అయిపోయి షుగర్ ప్యాలెట్ కూడా ఓపెన్ చేసి పెట్టా, ఎందుకంటే అదొక బ్రష్ ఒకటి ఉంది కదా. సో నా పుణ్యగాడు అయితే ఇవన్నీ చూసి వాడు అక్కడే కూర్చున్నాడు పక్కనే. సో అవన్నీ చూసి అసలు ఆకట్లేదు. సో ఇప్పుడు చూడాలి ఎంతవరకు ఉంచుతుందా అన్నది. ఆల్రెడీ ఇంకా నేను తనైతే ఇప్పుడు ఫ్రేమ్లోకి తీసుకొచ్చేస్తాను. యాక్చువల్లీ చాలా ట్రై చేసాము తనకి ఫోటోషూట్ చేయడం కోసం అని చెప్పి. అసలు పడుకున్నప్పుడు అస్సలు కష్టం అండి ఇలాంటి థింగ్స్. నీ గురించే చెప్తున్నా, పడుకున్నప్పుడు కాదు సారీ, లేచి ఉన్నప్పుడు ఇలాంటి థింగ్స్ అస్సలు చేయడం చాలా కష్టం. అబ్బా బ్రషెస్, ఇంకా నేను ఒక రెడ్ లిప్స్టిక్ ఒకటి ఓపెన్ చేసి పెట్టా కదా, దాన్ని అయితే ఇంకా పంచని మా మమ్మీ మా నాని ఏమంటుంది హెడ్ పంచం చేసింది. కొంచెం అక్కడక్కడ అంటేసింది అనమాట లిప్స్టిక్ కూడా. అండ్ ఇంకా నేనైతే ఇప్పుడు ఎలాగో సిల్లెక్ కూడా టైం అయిపోయింది కాబట్టి ఫీడ్ చేశాక కొంచెం టైం పడుకుంటది కదా, ఆ పడుకునే టైంలో షూట్ చేద్దాము. ఎందుకంటే అస్సలు వినట్లేదండి. అవన్నీ పడేసిందంటే లైక్ కొనుక్కోవచ్చు మళ్ళీ, బట్ హాట్ తనేమో పడేసి మొహం మీద జల్లేసుకుంటుంది, అవన్నీ కెమికల్స్ కదా. సో అందుకోసం అని చెప్పి నేను తను పడుకున్నాక షూట్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు నేనెందుకైతే పుణ్యం చూపించట్లేదు అంటే తన డ్రెస్ అందరూ తీసేసారనమాట షూట్ చేద్దామని చెప్పి ఆ టవల్ కట్టడానికి. అండ్ దట్ వాట్ మా దగ్గర అసలు పింక్ టవల్ కూడా లేదు. మేము పింక్ అనుకున్నాము. ఆ పింక్ టవల్ మీరు లాస్ట్ టైం చూసుంటే మీలో తను ఇక్కడ లైక్ ర్యాబిట్ అనుకుంటా కదా, అది ర్యాబిట్ ఆ రూమ్ లో పడేసాను అనమాట. ప్రస్తుతానికి బాగా స్వెట్ అయిపోయాను, అందుకే ఇలా వచ్చి కూర్చుని పోయాను. అది మీకు చూపిస్తా. అది నేను తనకి కట్టేసరికి లైక్ వాటర్ సఫికేట్ అయిపోతుంది అనమాట. ఒక 2 rolls వచ్చినట్టుంది, పెద్దది కదా చాలా. సో అందుకని చెప్పి మళ్ళీ ఇప్పుడు వైట్ కని వెళ్ళలేం కదా అని చెప్పి సో ఎనీ కైండ్ ఆఫ్ టీ షర్ట్ వెతుకుతున్నాము. ఆల్రెడీ హెడ్ కి అయితే ఒక టీ షర్ట్ అని కన్ఫర్మ్ అయ్యాం, అదే ఇప్పుడు బాడీకి అని పెడుతున్నాము. హెడ్ కి ఇంకోటి వెతుకుతున్నాం, పింక్ టీ షర్ట్ ఏమైనా ఉందా అని చెప్పి. సో అదండి ఇప్పటి వరకు జరిగింది. పుణ్యగాడు సిర్లాక్ తింటాడు, అది నేను మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే డ్రెస్ లేదనమాట, అందుకే నేను మీకు చూపించడం లేదు. సరే చూపిస్తాను నీకు కూడా. ఆల్రెడీ అండి. సో ఇంకా సిర్లాక్ మా మదర్ ప్రిపేర్ చేస్తున్నారు. అది వచ్చాక తను ఎలా తింటుంది, అసలు ఏం చేస్తుంది, తిన్నప్పుడు ఎంత అల్లరి చేస్తుందో అదంతా మీకు చూపిస్తాను. ఓకే. అండ్ షూట్ అంటారా, నేను ఆబ్వియస్లీ చెప్పా కదా పడుకున్నాక షూట్ చేస్తా, అది కూడా మీకు చూపిస్తాను. తిన్నాక హార్డ్లీ తినడానికి ఎంత టైం పడుతుంది,
1 hour తీసుకుంటదంట. సో 1 hour తీసుకుంటది. ఆకలి బాగా వేస్తే మాత్రం ఫాస్ట్ గా తినేస్తుంది, 45 minutes లో తినేస్తుంది అనమాట. సో ఆకలి వేయట్లేదంటే టైం తీసేసుకుంటది బాగా. సో లెట్స్ వెయిట్. అసలు నాకైతే నేను తనకు ఆల్రెడీ ఫస్ట్ లైక్ ట్రైల్ వేసా అనమాట. టీషర్ట్ ఇక్కడ కట్టేసి చాలా క్యూట్ ఉంది, అసలు చాలా అంటే చాలా క్యూట్ ఉంది. వైట్ కదా, కొంచెం పింక్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట దానిది. సో అందుకనే నాకు పింకే వేయాలని ఉంది. వైట్ అసలు వైట్ టవల్స్ అన్ని ఉన్నాయి కానీ నాకు వైట్ వద్దనిపిస్తుంది. పింక్ లో అయితే ఇంకా చెర్రీ పండులా కనిపిస్తుంది అనమాట. సో అందుకోసమే ఆల్రెడీ అండి. సో ఇంకా మా పుణ్యగాడు ఆడుకుంటాడంట నాతో. సో నేను తను సిర్లాక్ మమ్మీ సిర్లాక్ తెచ్చినప్పటికి తనకు ఆల్రెడీ డ్రెస్ అయితే వేసేస్తాను అప్పుడు. సో అప్పుడు నేను మీకు చూపిస్తా. ఓకే, సో ఇదండి ఇలా అనమాట అనుకున్నాను. యాక్చువల్లీ ఇది టీ షర్ట్ అనమాట. ఇక్కడ టవల్ వస్తే చాలా బాగుండేది కానీ ఆ టవల్ చాలా పెద్దది అయిపోయింది అనమాట. సో ఈ టీ షర్ట్ ఇక్కడ హెయిర్ కనుక్కున్నా కానీ అది కాస్త ఇక్కడికి షిఫ్ట్ అయింది. సో ఇంకా హెడ్ కి కావాల్సింది వెతకాలన్నమాట. ఈ టైంలో సిర్లాక్ అనేది తింటుంది. మా మమ్మీ సిర్లాక్ రెడీ చేసుకొచ్చేసింది. సో ఇప్పుడు సిర్లాక్ తింటేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నువ్వు ఇది చూడు ఒకసారి, చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా. పింక్ థింగ్ బాగా సెట్ అయింది, యాపిల్ లాగా కనిపిస్తుంది నాకైతే. పుణ్య టర్న్ టు 7 అండి. బాబోయ్ పెద్దది అయిపోతుంది బాబోయ్. వాడు ఎంత తింటాడు చూడండి, ఎంతే ఈ చిన్న బుల్లి గిన్నెని తింటాడు అంతే. ఇది 2 times. అమ్మ వేడిగుందమ్మా, వేడిగా లేదా? పున్ను వేడిగా లేదమ్మా. ఏది నాకు ఇవ్వ ఒకటి, వేడిగుంది. బట్ సిర్లాక్ తిన్నప్పుడు కిందే ఉంటాడు అనమాట, కింద బంగురుతూ ఉంటాడు. ఒక మ్యాట్ లాంటిది తీసుకోవాలనుకుంటున్నా, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాను మ్యాట్. కింద అలా బంగురేస్తుంది బాగా. రేపు నువ్వు పో సిర్లాక్ తింటున్నా. ఈ స్పూన్ నేను యాక్చువల్లీ ఫస్ట్ ట్రై లో తీసుకున్నా అండి. ఫస్ట్ వెండి స్పూన్ పెట్టాము కానీ అది అంతగా సరిగ్గా అవ్వడం లేదు. సో అందుకోసమే ఈ స్పూన్ అనేది తీసుకున్నాను. సిర్లాక్ తిన్నప్పుడు ఆల్మోస్ట్ లైక్ 3 people కావాలండి. ఇప్పుడు కాదు, లాస్ట్ మినిట్ లో లాస్ట్ లో వస్తుంది కదా, దానికి ఒకరేమొంచి అటు ఇటు తిప్పాలి, ఒకళ్ళు ఆ సిర్లాక్ది పట్టుకోవాలి, ఒకళ్ళు సాంగ్స్ రైమ్స్ పెట్టాలన్నమాట. అప్పుడు కానీ తిందు. సిర్లాక్ ఎలా చేసా చెప్పు మమ్మీ. మా మమ్మీ ప్రిపేర్ చేశారు. అండ్ డాక్టర్ అంటే స్టార్టింగ్ కొన్ని పప్పులు వేసావు కదా, ముందు ఒకసారి తయారు చేసావు కదా. ఫస్ట్ ఒకటి వేసాను, డాక్టర్ గారు చెప్పి 5. ఫస్ట్ ఏం చేసావు? కందిపప్పు బియ్యం. ఫస్ట్ టైం సిర్లాక్ ప్రిపేర్ చేసినప్పుడు కందిపప్పు బియ్యం వేపేసి దాన్ని గ్రైండ్ చేసి అలా పిండి ఫస్ట్ వేపేసాము. వేపిన తర్వాత గ్రైండ్ చేసాం, పిండి అయింది. అలాగే చేస్తూ డాక్టర్ గారు అన్నారు 5 రకాలు వేయాలి పప్పులు. అప్పుడు డాక్టర్ ఏమంచి 5 రకాల పప్పులు వేయమన్నారండి. ఏ పప్పులు వేసావు? కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, శనగపప్పు, గోధుమ. వాటిని అన్నిటిని నానబెట్టాలి. అన్ని కడిగేసి పాకటలా ఉంటది కదా పూలు, అన్ని కడిగి ఎండబెట్టేసాక మళ్ళీ ఆపాలి. వాటిని ఎండబెట్టాలండి ఒక రోజంతా. అప్పుడు వాటిని వేపాలన్నమాట. వేపేసి అప్పుడు గ్రైండ్ చేస్తే పౌడర్ అవుతుంది. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇది ధనియాలను జీలకర్ర వేసి, ధనియాలు జీలకర్ర ఇవన్నీ డాక్టర్ కూడా చెప్పారు వేయొచ్చు అని. ఎందుకంటే టేస్ట్ బాగుంటాయి కానీ వాళ్ళు తినలేరు, వాళ్ళకి టేస్ట్ అన్ని అలవాటు చేయమని చెప్పారనమాట. కొద్ది ధనియాలు, కొద్ది జీలకర్ర, 1 స్పూన్ వేసి అవి కూడా స్టార్టింగ్ కంటే ఇప్పుడైతే కొంచెం బెటర్, బాగానే తింటుంది. కొంచెం సాల్ట్ అనేది అన్ని టేస్టీగా ఉన్నాయన్నమాట. నాకు అంటే ఫస్ట్ నేను టేస్ట్ చూస్తాను, అది ఆత్మ పుణ్యగా తింటాను. ఎరా కొద్ది సాల్ట్ నచ్చిందా? సాల్ట్ వేసి పెట్టింది. పచ్చగుందా? పసుపు వేసింది, కొంచెం చిన్న టర్మరిక్ పసుపు వేసారనమాట. పసుపు అన్నిటికీ మంచిది కదా. మా మమ్మీ ఇందులో కూడా మిల్క్ వేసారండి. ఇందాక చెప్పా కదా యాపిల్ ప్యూరేలో కూడా మేము మిల్క్ యాడ్ చేసాము. ఇందులో కూడా మిల్క్ యాడ్ చేసాం కదా. మేము ఆవు పాలే వేసాం, మాకు ఆవు ఉందన్నమాట, ఆ పాలే వేసాం. అండ్ ఇందులో వీలైతే బ్రెస్ట్ మిల్క్ కూడా వేసుకోవచ్చు నాకు తెలిసి. తినకపోతే వద్దని
ఇంకొక 2 days లో మళ్ళీ సిర్లైక్ పౌడర్ అయిపోతుందండి. అది మేము చేసి చూపిస్తాం. ఒకరు అడిగారు యాక్చువల్లీ మాకు సిర్లైక్ ఎలా తయారు చేయాలి ఏంటా అని, దివ్య గారు అనుకుంటా. యా, నేను లైక్ 2 days లో ఇంకా అప్డేట్ చేస్తా అండి. అది ఇంకా ఇంకా అవ్వలేదు అనమాట. పౌడర్ అవగానే ప్రిపేర్ చేసేటప్పుడు నేను షూట్ చేసి మీకు పెడతాను. ఏమైంది ఏరా చేస్తాను. చైర్లో కూర్చుంది. యాక్చువల్లీ ఈ చైర్ నాదండి, నా చిన్నప్పుడు ఇది. మా పుణ్యగాడు ప్రతి ఈవినింగ్ టైం అప్పుడు ఈ చైర్ బయట వేసుకొని కూర్చొని తింటాడు అనమాట. సిర్లేక బయట తింటావు కదా. సరే నేను ఇక్కడే ఉన్నా. ఫేస్ పెట్టేస్తా. లాస్ట్ వచ్చింది కదా, ఇంకింతే ఇలానే. చిలకమ్మ పండు పాడమ్మ పును జగదీ పాడు. చిలకమ్మ ఇది కుటుక్కుగా తెచ్చిన కొత్త చీర కట్టనన్నది. ఎట్టగిన వస్తుందా గ్లాస్ లో లేకపోతే పున్ను లేకపోతే నేను తినేస్తాను. అదో పిండికి పెట్టేస్తాను. పిండికి పెట్టినా. సో అండి, యాక్చువల్లీ సిర్లాక్ తాగేసింది కదా. ఇప్పుడు టైం చూస్తే 5:30 అయింది అనమాట. అంటే సిర్లాక్ తాగి ఆల్మోస్ట్ లైక్ 1 hour అయిపోతుంది. పడుకుంటదేమో అని చూస్తున్నా, అసలు పడుకోవడం లేదు. ట్రై చేసాము, ఓకే లేచి ఉంటే ఇంకా బాగుంటుంది కదా ఫోటో. మమ్మీ అన్న బ్రష్ హోల్డ్ చేస్తున్నప్పుడు బాగుంటుంది కదా, పింక్ కలర్ బ్రష్ అనమాట అది, వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. తను హోల్డ్ చేసింది అనమాట. బట్ వాట్ అక్కడ ఉన్నవన్నీ తోసేస్తుంది. ఇంకా నేనైతే అనుకున్నా ఇంకా ఓకే లెట్ ఇట్ బి, తను పడుకున్నాకే తీద్దాం. ఇంకా ఏదైనా ఫ్రాక్ వేసి తీద్దామన్నా అసలు తను సపోర్ట్ చేయట్లేదు. ఈరోజు మరీ అల్లరి చేస్తుంది, అస్సలు పడుకోవట్లేదు. అల్లరి అంటే లైక్ వాట్, అసలు పైనుంచి ఎగురుతుంది, కిందకి దిగుతుంది, గెంతేస్తుంది, పడిపోతుంది. మొన్న వీడియోలో చూసుంటారు కదా. ఏంటి పక్కన సౌండ్ అని అనుకుంటున్నారా? అది మా మమ్మీ నిన్నటి వీడియో అండి, చూడలేదంట, చూస్తుంది. ఎంతమంది చూసారు నిన్నటి వీడియో? మా డాడీ అట్లనే మాట్లాడతారు అనమాట. చెప్పాను నిన్న వీడియోలో ఎండింగ్ లో ఒకటి చెప్దాం అనుకున్నా, బట్ వాట్, మా డాడీ ఎక్కువగా మాట్లాడుతున్నారు అనమాట. సో లెంత్ ఎక్కువ అయిపోతుందేమో వీడియో అని చెప్పి అందుకే ఫాస్ట్ గా బాయ్ చెప్పేసి లైక్ ఎండప్ చేసేసాను అనమాట వీడియో. అసలు ఏం చెప్పాలనుకున్నా అంటే లైక్ యాక్చువల్లీ ఆ వీడియో అనేది నిన్నే ఫాదర్స్ డే రోజే పోస్ట్ చేద్దాం అనుకున్నా. బట్ గైస్ రైట్, నిన్న గ్రహణం అని చెప్పి. సో గ్రహణం అంటే ఇంట్లో అన్ని క్లీన్ చేసుకొని మాప్ చేసుకొని ఇంకా దేవుడి కల్లా అవన్నీ క్లీన్ చేసుకునేసరికి మమ్మీ అల్లు, నేను కాదు, నేను పుండితోనే నాకు సరిపోయింది అనమాట. సో ఇట్ టేక్స్ లైక్ ఇప్పుడు బయట తిరిగి వచ్చింది, ఇంకా పడుకోలేదు. అసలు పడుకుంటే షూట్ చేద్దామని చూస్తున్నా కానీ పడుకోవట్లేదు. సో బాగా లేట్ అయిపోయింది అప్పటికే అండి. అందుకే అప్పుడు మేము షూట్ చేసింది కూడా 8 o'clock అరౌండ్ అనమాట. సో అందుకే మేము ఈరోజు అప్లోడ్ చేసాము. సో ఎలా ఎంజాయ్ చేశారు? బాగుందా? అండ్ అందులో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే పాయింట్ చూస్తే, పేరెంట్స్ అనే వాళ్ళు పిల్లల దగ్గర గొడవ పడకూడదు, హస్బెండ్ అండ్ వైఫ్ కి అండర్స్టాండింగ్ ఉండాలి. అప్పుడే లైక్ ఆ యొక్క ఫ్యామిలీ అనేది బాగుంటుంది అనమాట. ఫ్యామిలీ అంటే మెయిన్ హెడ్ పేరెంట్సే కదా అండి. సో అదే చెప్పారనమాట డాడీ. సో ఇంకా నేను మా పుణ్ణి పడుకుంటే గానీ ఏమి చేయలేను. ప్రస్తుతానికి అయితే తనైతే మొత్తం రూమ్ అంతా గలీజ్ చేసేసి ఏంటేంటో అన్ని చెప్పా కదా, క్లాత్స్ తోటి అండ్ ఈ థింగ్స్ అన్ని చుట్టూ పడేసింది అనమాట చుట్టూ. సో అందుకే రూమ్ అంతా గలీజ్ ఉంది. నేను తను చూపించట్లే, డ్రెస్ కూడా వేసుకోకుండా అసలు తిరుగుతుంది బయటకి. అండ్
సో ప్రస్తుతానికి మా పున్నుగాడు ఈ పొజిషన్లో ఉన్నాడు, ఆడుకుంటున్నాడు నా పైన. ఎరా పున్ను, ప్రస్తుతానికి షూట్ అయితే అయిపోయిందండి. పడుకుని పెట్టి తీసామన్నమాట. జస్ట్ ఒక్క 10 minutes మాత్రమే పడుకుంది, లేచిపోయింది. ఆ ఫోటో కూడా తీసాను లేచాక ఏం చేసిందో అన్నది. ఎలా పున్ను, షూట్ అయితే అయిపోయింది కదా. నిద్ర లేదు, అసలు పడుకోవట్లేదండి. పెద్ద అయినప్పటి నుంచి సరిగా అసలు పడుకోవడం లేదు, ఏం చేయడం లేదు. పాలు కూడా సరిగా తాగట్లేదు. ఎక్కువ ఆట 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 అయిపోతుంది. అసలు నిజంగా పిల్లలందరూ ఇలానే ఉంటారో ఏంటో. బట్ నేను చాలా వరకు కొందరు ఫొటోస్ చూసాను, లైక్ వాళ్ళందరూ చక్కగా కలిపి మా పున్ను మాత్రం నీ గురించే. నువ్వు మరి సరిగా లేవు. ఫోటో ఫోటో ఎంత మంచిగా తీద్దాం అనుకున్నాను, నువ్వు అసలు తీనిచ్చావా? నువ్వు తీనిచ్చావా చెప్పు. నువ్వు నా మరి అది మమ్మీ చాలా టైర్డ్ అయిపోయిందంట. మమ్మీ టైర్డ్ అయిపోయింది. సో మమ్మీని అలా చేయకూడదు కదా, మమ్మీని అలా చేయకూడదు కదా. కోపమా? నా పైన నీకు కోపం వచ్చిందా? కోపం వచ్చిందా? పెద్దకి వీడియో చూసుకుంటావు కదా, నువ్వు పెద్దకి వీడియో చూసుకుంటావా? చిన్నప్పుడు నేను ఇలా ఉండేదన్నా, మా మమ్మీని ఇలా 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 మమ్మీని ఇంత కుమ్మేసేదన్నా అని. అమ్మ అమ్మ అమ్మమ్మమ్మమ్మ చూడండి ఏం చేస్తుంది, పొన్ను పొన్ను. నీకు నెయిల్స్ ఉన్నాయి, తీయాలి. నీకు నెయిల్స్ తీయాలి, నీకు నెయిల్స్ తీయాలి. అలా పడుకుంటాను, స్నానం చేయలేదు. ఇంత క్యూట్గా పడుకుంది చూడండి. సో పుణ్య అయితే పడుకుందండి ఇప్పుడే. ఇంకా మీరు చూసారు కదా, లైక్ టైం అయితే 6:30 అలా అవుతుంది. ఇంకా ఇప్పుడే షవర్ అయితే చేయించను మళ్ళీ, ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్ లేట్గా స్నానం చేయించకూడదు. అర్లీగా ఒక 5కైనా 6కైనా చేయించాలి, మరీ లేట్ అయితే చేయించకూడదంట. మా మామ్ చెప్పారు ఇది. నేను ఎందుకు ఇంత స్లోగా మాట్లాడుతున్నానంటే పుణ్య నా పక్కనే పడుకుంది. నేను లేచానంటే మీకు మొన్న చూసారు కదా వీడియోలో, లేచి వచ్చేసరికి లేచేసేది. అంటే దాని పక్కన ఉండాలన్నమాట. అట్లీస్ట్ తను కంప్లీట్గా పడుకుని పోయేంత వరకు లైక్ 20 to 30 minutes అయినా తన పక్కన ఉండాలి. నాకు తెలిసి ఇంకొంచెంసేపు ఎక్కువే పడుకుంటుంది. ఈరోజు అసలు పడుకోలేదు, చాలా టైర్డ్ అయిపోయింది. అస్సలు మార్నింగ్ నుంచి సరిగ్గా పాలు తాగలేదు, పడుకోలేదు. మమ్మీ అంటుంది లైక్ పెద్ద అవుతుంది కదా ఇట్లానే ఉంటుంది, ఆట ఎక్కువ అవుతుంది అని చెప్తుంది. నెక్స్ట్ ఇంకేంటంటే ఈరోజు లైక్ షూట్ అయితే అయిపోయిందండి. జస్ట్ 10 minutes మాత్రమే టైం ఇచ్చింది, బట్ నాట్ సాటిస్ఫైడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు అందులో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. లిప్స్ డ్రై అయిపోతున్నాయి. అసలు వింటర్ వస్తుంది కదా, డ్రై అయిపోతాయి అనమాట నా లిప్స్ బాగా. అమ్మో నా ఫేస్ చూసారా ఎట్లా ఉందో అసలు. నిజంగా పిల్లలతో మనల్ని మనం కేర్ తీసుకోవడం చాలా కష్టం అండి. పిల్లలు ఉన్నాక అస్సలు టైం అనేది ఉండదు. అటు కొంచెం ఏజ్ వస్తే ఓకే, కానీ ఇలాంటి లైక్ మంత్స్ బేబీస్తో కొంచెం అయితే కష్టం అన్నమాట. ఇంటి షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది, బట్ చెప్పా కదా కొంచెం అయితే లైక్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనమాట అందులో. ఎందుకంటే తను పడుకుని ఉంది కదా, తన యొక్క స్మైల్ కానీ తన యొక్క ఐస్ కానీ చాలా బాగుంటాయి, చూస్తే చాలా ప్లెజెంట్గా ఉంటాయి అనమాట. బట్ పడుకొని ఉండడం వల్ల అట్లీస్ట్ నేను ఆ షూట్ అయినా చేశాను అనుకోవచ్చు. బికాస్ పడుకొని లేకపోతే అసలు కష్టం. ఆల్రెడీ ఒకసారి ట్రై చేసాం కానీ అసలు కాలేదు. అంత నార్మల్గానే తను టాయ్స్తో ఆడుకోదు. అలాంటిది ఇంకా నేను అన్ని కాస్మెటిక్స్ ఎదురుగా పెడితే ఇంకేమైనా ఉందా నానా రచ్చా చేసేసింది అక్కడ. పిల్లలు చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతున్నారండి, చూస్తూనే గ్రో అయిపోతున్నారు. అండ్ దట్టు మా పుణ్య అయితే పెద్దదవుతున్న కొద్దీ నాకు అల్లరి ఎక్కువ అవుతుందంటే అనిపిస్తుంది. స్టార్టింగ్లో అయితే అసలు ఎక్కడేస్తే అక్కడే పడుకునేది. ఇప్పుడు పడుకోబెట్టడానికి చాలా కష్టమైపోతుంది, అంటే చాలా కష్టమైపోతుంది. అండ్ ఇంకా ఈరోజు ఇంతే అండి వ్లాగ్.
అంటే నేను ఈరోజు లైక్ నేను తను పడుకునేంత వరకు అయితే నేనైతే షూట్ చేయలేను. ఇప్పుడు లేస్తుంది కదా, లేచాక లైక్ హార్డ్లీ తను ఇప్పుడు వాకర్లో ఆడుతుంది కొంతసేపు. ఆ క్లిప్పింగ్ ఒకటి షూట్ చేసి ఈ యొక్క వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తా. ఎందుకంటే నేను తను పడుకునేంత వరకు అంటే చాలా లాంగ్ లెంత్ అయిపోతుంది. ఆల్రెడీ మీరు చూసారు కాబట్టి సమ్ అదర్ నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ తన యొక్క వ్లాగ్ అనేది చేస్తా. ఈ వీక్ అయితే మాత్రం ఈ 2 వ్లాగ్సే అండి పున్నీవి. సో హోప్ మీరు మిస్ అవుతున్నారని చెప్పి నేను వ్లాగ్ అయితే ఐ ట్రైడ్ మై బెస్ట్ టు షో హెర్ లైక్ ఎవ్రీథింగ్ కవర్ చేయాలనుకున్నా. బట్ చెప్పా కదా, పిల్లలతో అనేది చాలా కష్టం. మనల్ని మనం చూసుకోవడమే చాలా కష్టం అండి. పిల్లలు వచ్చాక బాలే అంత అనమాట. సో టైం అనేది ఉండదు. అందులోనే తిని బ్లాగ్ అడిగారు. అసలు ట్రైపాడ్ అనేది తీసుకుంటుంది, ఫోన్ తనే తీసుకున్నప్పుడు నేను ఇంకెవరితో షూట్ చేయించాలి. సో కష్టం అనమాట. చాలా పడుకుంది, చాలా లైక్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినట్టుంది. సో ఇంకా నేను హ్యాపీగా నా పని అనేది నేను చూసుకోవచ్చు. ఆల్ రైట్, నేను తను లేచాక నేను మిగతా షూట్ అనేది చూపిస్తాను. ఓకే, ఇది లేచేసిందండి. సో నేను ఇంకా రూమ్ అయితే క్లీన్ చేస్తున్నా. లేచి కిందికి వెళ్ళింది. నా డిన్నర్ అయిపోయింది. మీ డిన్నర్ అయిపోయిందా? సారీ, నేను రేపు ఇది 12 o'clock అప్లోడ్ చేస్తా కదా, సో మీకు లంచ్ అప్పుడు అవుతూ ఉంటుంది. తనైతే మా మదర్ కిందకి తీసుకెళ్లారు. ఇంకా నాకు చాలా పని ఉంది పైన, అందుకని నేను ఇంకా కిందకి వెళ్ళలేదు. తను వచ్చేసరికి రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో చేసి ఉంటే లైక్ నేను ఇక్కడ 2 బెడ్షీట్స్ వేసా కదా, ఇది మేము పడుకోవడానికి అండ్ తిని పైన పున్నీది అనమాట. ఇది ఈ బెడ్షీట్ మీద ఎవరు పడుకోరు. సో ఇది పున్నీదే, ఇది మాదనమాట. లైక్ 2 daysకి ఒకసారి మాత్రం బెడ్షీట్ అనేది మాత్రం చేంజ్ చేస్తా షూర్గా. యాక్చువల్లీ ఈ యొక్క బెడ్ అనేది కొంచెం మిడిల్లో ఉండేది. కార్నర్కి ఎందుకు పెట్టామంటే మా పున్ని కోసం కార్నర్ తొగేసాం అనమాట. సో ఈ పిల్లో చూసినట్టయితే నాది ముఖేష్ది ఫోటో. ఇది బెంగళూరులో ఉన్నప్పుడు నా బర్త్డేకి మా రూమ్మేట్ ఒక ఆమె అంటే లైక్ 3 members కలిపి ఇచ్చారనమాట. పిల్లో లోపల అయితే అయిపోయింది. పున్ని దీంతో ఎక్కువగా ఆడుతుంది ఈ పిల్లోతో, అందుకే ఈ పిల్లో కంపల్సరీ ఉంటుంది అనమాట. సో ఇంతే అండి మా పున్నిగాడి బెడ్ అది. సో ఆ స్క్వేర్ షేప్ అంతా పున్ని పడుకోవడానికి అనమాట. సో ఇక్కడ లాస్ట్ నేను సమ్టైమ్స్ మోమ్ పడుకుంటారు, సమ్టైమ్స్ నేను ఆ చివరి పడుకుంటాను అనమాట. ఇట్ డిపెండ్స్ పున్ని యొక్క మూడ్ బట్టి. బట్ నేనైతే కంపల్సరీ పడుకోవాలి. సో ఇలా అండి బెడ్ అనమాట. సో 2 బెడ్షీట్స్ అనేది వేస్తాను నేను. అండ్ వెట్ వైప్స్ అండ్ ఏసీ రిమోట్ మాత్రం కంపల్సరీ బెడ్ మీదే ఉంటుంది. సో ఇప్పుడు నా పని ఏంటంటే, నాకు ఇంకా రూమ్ ఒకటి క్లీన్ చేయాలి. రూమ్ చాలా వర్స్ట్ గా ఉంది, అన్ని కిందనే పడేసి ఉన్నాయి అనమాట. ఇంకా పక్కన రూమ్ లో ఉన్న నా కాస్మెటిక్స్ అన్ని ఒక లైక్ బ్యాగ్ లోకి పెట్టుకోవాలి, నా మేకప్ కిట్ లోకి. సో దెన్ అప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇంకా పున్నిగానే వచ్చేస్తే అది కూడా చేసుకోవడం అవ్వదు. నా ఫేస్ అయితే మరీ వర్స్ట్ కింద వర్స్ట్ లా ఉన్నాయి, హెయిర్ అంతా. బట్ నేను నా పని నేను చూసుకున్నానంటే ఇవన్నీ చేయడం అవ్వదండి. తను వచ్చేస్తుంది. తను వచ్చాక తను అసలు క్లీన్ చేయడానికి టైం కూడా ఇవ్వదు అనమాట. మళ్ళీ అట్లనే పడుకుని పోవాలి. సో మనం అయితే అట్లీస్ట్ తను పడుకున్నాకైనా చేసుకుంటాం, తన్ని నిల్చోబెట్టి ఎందుకని చెప్పి ఫస్ట్ తన పని నేను ఫస్ట్ క్లియర్ చేసేస్తా, ఆ తర్వాత నా పని నేను చూసుకుంటాను అనమాట. సో ఇదండి ఇప్పటికైతే. సో నేను ఇప్పుడు ఫాస్ట్ గా వెళ్ళి రూమ్ అనేది క్లీన్ చేసేస్తాను. స్వీప్ చేయాలి, తుడవాలి. కొందరు అంటారు ఓడ్చడం అంటారు, మేము ఇక్కడ తుడవడం అంటాం అనమాట తెలుగులో. ఆల్రెడీ సో నేను ఫాస్ట్ గా తుడి చేస్తాను. ప్లీజ్. సో రూమ్ అయితే క్లీన్ అయిపోయిందండి, అంతా నీట్ గా పెట్టేశాను. పుణ్య వచ్చేసరికి బెడ్ అయితే మీకు కొందాక చూపించా. అండ్ కింద కూడా సేమ్ నీట్ గానే ఉంది. రైట్, ఇక్కడ నా డాడీ యాక్చువల్లీ పడుకుంటారనమాట. ఎందుకంటే మాతో పాటు తోడుగా ఒకరు ఉండాలని చెప్పాను కదా, నా మోమ్ అండ్ నా డాడ్. అండ్ ఇక్కడ ఏంటి ఇది
చైర్ నా పుణ్య కోసం అనమాట. వచ్చాక తను ఆడుకుంటుంది. సో నా రూమ్ అయితే అంతా నీట్ గా పెట్టేసుకున్నాను. బట్ నా రూమ్ లో నాకు ఇష్టం లేని పార్ట్, రూమ్ లో నాకు ఇష్టం లేని పార్ట్ అంటే ఇదండి, దట్ వైరింగ్. అస్సలు చాలా వర్స్ట్ అని చెప్పొచ్చు. నాకు అసలు నచ్చదు, చాలా గలీజ్ గా అనిపిస్తుంది. టీవీకి కేబుల్ ఏమంచి మేము వచ్చామని ఇచ్చారండి. నేను లైక్ ఇక్కడికి వచ్చి 1.5 year అయిపోతుంది. నాకు తెలిసి లాస్ట్ ఇయర్ మార్చ్ లో వచ్చాను నేను. 1.5 year అయిపోతుంది ఈజీగా. సో నా కోసం అని చెప్పి ఇక్కడ ఒక కేబుల్ అనేది కనెక్ట్ చేసి మ్యాక్స్ పైనే ఉంటాను అనమాట. దట్ ఒకటి ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ 3 months కంప్లీట్ బెడ్ రెస్ట్ అని చెప్పారు. అండ్ తర్వాత కూడా ఎక్కువగా స్టెప్స్ అనేవి ఎక్కడం దిగడం మంచిది కాదని చెప్పి నాకు టీవీ కోసం కిందకి వెళ్ళకూడదని ఇక్కడ టీవీకి కనెక్షన్ ఇప్పించారనమాట. అండ్ మా డాడ్ అయితే ఈ వైర్ చూసిన ప్రతిసారి లైక్ వాల్ కి హోల్ పెట్టేద్దాం, వాల్ కి హోల్ పెట్టించి వైర్ తెప్పించేద్దాం. ఓకే ఇప్పుడు తెప్పించేస్తారు, తర్వాత ఇక్కడ యూజ్ అనేది ఉండదు కదా కేబుల్ అని. మేము వెళ్ళిపోయాక కేబుల్ వేస్ట్, ఎందుకంటే పైకి అసలు ఎవరూ రారండి, కిందనే అందరూ ఉంటారనమాట. మేము ఉన్నామనే పైకి వస్తారనమాట. సో ఇంకా వేస్ట్, అలానే ఉండియండి. మా అయితే ఇంకో 4 months 6 months ఉంటా అని చెప్పి నేను డైలీ మా డాడీకి ఏదో ఒకటి చెప్పుకుంటూ వస్తున్నా. ఈవెన్ నాకు కూడా అసలు అలా నచ్చదు. బట్ ఒక 4-5 months కోసం అక్కడ హోల్ పెట్టించి మళ్ళీ అది ఒకటి చిరాగ్గా ఉంటుంది. సో అందుకోసమే అలా అయిపోయింది అనమాట. సో నాకు ఇష్టం లేని పార్ట్ అది. అండ్ ఇక్కడ నేను వైఫై అని చెప్పాను కదా, ఏపీ ఫైబర్ అనమాట. సమ్ టైమ్స్ బాగా వస్తుంది, సమ్ టైమ్స్ బాగా రాదు. అండ్ మార్నింగ్ అయితే అసలు అప్లోడ్ చేయడం చాలా కష్టం. ఈ మధ్య నేను నేను బిఫోర్ 1కి అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను నైట్ అప్లోడ్ చేసి వదిలేస్తాను అనమాట. సో దానివల్ల త్వరగా అవుతుంది, లేకపోతే అసలు ఛాన్సే లేదు. అంత త్వరగా అప్లోడ్ చేయడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్. సో ఆల్రైట్, సో ఇంకా మీతో మాట్లాడుతుంటే నేను ఇంకా ఆ రూమ్ ఇంకా క్లీన్ చేయాలి. అది క్లీన్ చేయకపోతే ఇంకా పుణ్యం వచ్చేస్తుంది అనమాట. సో నేను ఫాస్ట్గా వెళ్ళి అది క్లీన్ చేస్తాను. అవన్నీ నేను ఎలా అరేంజ్ చేస్తాను అన్నది కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, చలో టు దట్ రూమ్. చూసారా ఎలా చెత్త విధంగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ సర్దాలి. ఈ 2 boxes నా మేకప్ కిట్ అన్ని ఈ 2 boxes లో ఉంటాయండి ప్రతిదీ. లైక్ ఇదైతే నేను అమెజాన్ లో తీసుకుంటే, అండ్ ఇదైతే నైకా పెళ్లిలో ఇస్తారు కదా అది అనమాట. ఇది ఈ రూమ్ లో కొంచెం లైట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో యూ గైస్ హ్యావ్ టు అడ్జస్ట్. నా ఇయర్ రింగ్స్ అన్ని ఇందులో ఉంటాయి అనమాట. ఇయర్ రింగ్స్ చూసారా కనిపిస్తున్నాయి మీకు. ఈ బాక్స్ చూపించలే కదా, ఈ బాక్స్ ఇలా ఉంటుందండి. ఇలా పార్టీషన్స్ ఉంటే మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు. దీన్ని మనం తీసేసుకోవచ్చు అనమాట. తీసుకొని మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ ఇలా ఉండేది ఇక్కడ ఇలా అనమాట. అలా ఈజీగా తీసుకొని పెట్టుకోవచ్చు. లైక్ ఇది క్యారీయింగ్ బాగుంటుంది బాగా. సో ఇందులో అయితే ఇవే కనిపించాయి, ఇంకేం కనిపించలే. సో ఇందులో ఎందుకంటే ఇంకేం పెట్టాను. ఇవి యాక్చువల్లీ వీటిని ఇంకా బ్రషెస్ని చాలా క్లీన్ చేయాలి. వదిలేసాను వీటిని, అంటే యూజ్ చేయట్లేదు కదా, వదిలేసాను యాక్చువల్గా. సో క్లీన్ చేసి ఒకటి పక్కన పెట్టాలి. మీకు క్లీన్ చేసింది ఎలాగో నేను చూపిస్తాను. అండ్ ఇవన్నీ యూజ్ చేసే థింగ్స్ అనమాట. ఇవన్నీ నా చెల్లి కూడా తెచ్చేసింది. ఆల్రెడీ నాకు ఎప్పుడు 2 ఫౌండేషన్స్ మిక్స్ చేస్తే కానీ నాకు అవ్వదు. బీబీ క్రీమ్ కూడా. సో నేను డైలీ రెడీ అయ్యేది ఎలా అంటే జస్ట్ బీబీ క్రీమ్, మాయిశ్చరైజ్డ్ బీబీ క్రీమ్ అప్లై చేసుకొని జస్ట్ కాంపాక్ట్ రాసుకుంటా. కాంపాక్ట్ కూడా అప్పుడప్పుడు రాసుకొని కూడా. సో ఇందులో ఉన్నవైతే ఇవే, ఇంక ఎక్కడైతే ఉన్నాయో కనిపించట్లేదు కూడా. సో ఇవే అనుకుంటా మ్యాక్స్. అంటే నేను ఎక్కువగా యూజ్ చేసే థింగ్స్ అనమాట ఇవి. యా, మాయిశ్చరైజర్ ఎక్కడో పట్టేస్తుంది, అది ఎక్కడుందో. సో ఈ 2 boxes అయిపోయినాయి. ఇక్కడ మనకి సిస్టమ్ లైక్ లాక్ సిస్టమ్ కూడా ఉంటుందన్నమాట. జస్ట్ ఇది ఇలా ప్రెస్ చేస్తే వస్తుంది. అండ్ ఇది ఇలా క్లోజ్ చేయాలన్నమాట. జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది. ఇది నైకాలో తీసుకుంది. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, ఇది అమెజాన్లో తీసుకున్నాను అనమాట. బట్ నేనైతే లైక్ ఇవి వేటికి, లైక్ ఇవి ఒక్క ఐ షాడోకి మాత్రమే సజెస్ట్ చేయగలను.
ఫౌండేషన్ అప్లైకి అసలు అవ్వదు. లైక్ ఈ బ్రషెస్ అసలు ఫౌండేషన్కి అసలు అవ్వదు అండి. లైక్ ఏంటంటే దీన్ని హైలైటర్ కింద లైక్ కాంటౌర్ చేసుకోవడానికి, బ్లష్ అప్లై చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇదైతే కలర్ బార్లో తీసుకుంటే ఇది ఒకటి అండ్ ఇది ఒకటి కలర్ బార్. ఇది లిప్ లైనర్, ఇది లిప్ లైన్ చేసుకోవడం కోసం ఇది. అండ్ దెన్ దిస్ ఇది జస్ట్ నార్మల్గా కాంపాక్ట్ వేసుకోవడానికి అని తీసుకున్నా. ఇది ఇప్పుడు నేను ఎంచి బ్లష్కి యూజ్ చేస్తున్నాను అనమాట. సో నేను ఎక్కువగా యూజ్ చేసేవి మాత్రం ఇందులో పెడతాను అనమాట, మిగతా అవన్నీ ఇందులో పడేస్తాను నేను. సో ఇందులో యూజ్ చేసే బ్రషెస్ అన్ని ఇవే, బ్లాక్ దాంట్లో పెడతా. అంటే ఎక్కువగా అంటే ఇప్పుడు కాదండి, లైక్ ఏదైనా రెడీ అయిన టైం అనమాట. సో అమెజాన్లో కూడా ఈ యొక్క బ్రషెస్ చాలా బాగున్నాయి. ఇవి లైక్ ఐ షాడో బ్రషెస్ మాత్రం చాలా బాగున్నాయి అని చెప్పచ్చు. నేను వీటిపై రివ్యూ ఇంకొకసారి ఎప్పుడైనా చేస్తాను అండి. అన్ని ఒక దాంట్లో అంటే వీడియో లెంత్ కూడా ఎక్కువ అయిపోతుంది. సో నేను ఇంకో దాంట్లో ఎప్పుడైనా చేస్తాను. వీటిని క్లీన్ చేయాలి, ఎంత వర్స్ట్గా ఉన్నాయో క్లీన్ చేయాలి. ఆ రోజు మా చెల్లికి మేకప్ చేశాను కదా, సో ఆ రోజు సరే తీయడం మళ్ళీ ఓపెన్ చేయలేదు ఇది. అంటే ఫంక్షనే రాలేదు కదా మధ్యలో, ఎందుకు ఓపెన్ చేయడం అని. సో ఇది నేను వాష్ చేసినప్పుడు హౌ టు క్లీన్ లైక్ మన మేకప్ బ్రషెస్ అని అప్పుడు నేను వీడియో ఒకటి చేస్తా అండి. ఇంకా కొత్తగా ఉన్నాయి, ఇవైతే ఓపెన్ కూడా చేయలేవు, యూజ్ కూడా చేయలేవు. అంటే బిగినర్స్కి అయితే ఇది చాలా బాగుంటుంది. అండ్ బిగినర్స్కే కాదు, లైక్ నార్మల్ వేసుకున్న వాళ్ళకి కూడా ఓకే, హైలైట్ చేసుకోవడానికి కానీ అన్నిటికీ బాగుంది. బట్ ఓన్లీ ఫౌండేషన్ అప్లై చేసుకోవడానికి బాగా అనమాట. ఫౌండేషన్ ఎలానో మనం లైక్ బ్లెండర్తో పెడతాం కాబట్టి. సో బట్ అఫోర్డబుల్ బ్రషెస్ కూడా ఉన్నాయండి. నా దగ్గర ఒకటి ఉంది, అది దుబాయ్లో వదిలేసాను. అది కిందకనే మా పుణ్యగానికి అసలు ఏం చేశానో చెప్పలేదు కదా. ఇది టీషర్ట్ అనమాట, తన హెడ్ మీద పెట్టింది. ఇలా రివర్స్ చేసేసాను, ఇక్కడ స్టార్స్ రివర్స్ చేసేసి హెడ్కి చుట్టేసాను. అండ్ ఇది మీరు ఆల్రెడీ ఒకసారి మీల్లో చూసారు. ఇది పెట్టా, అందుకే ఒక దగ్గర ఒక సైడ్ ఎత్తుగా వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఇది కిందకి పెట్టుంటే బాగుండేది, తన పడుకుని పోయి లేచేస్తుంది అని కంగారులో ఫాస్ట్గా పెట్టేశాను. బట్ తర్వాత మళ్ళీ చేశాను, బట్ తను లేచేసింది అనమాట. సో ఈ రూమ్ కూడా క్లీన్ అయిపోయింది. ఇవన్నీ నేను వెళ్ళి నా రూమ్లో పెట్టేసుకుంటా. జస్ట్ సెకండ్. టూ రూమ్స్ క్లీన్ అయిపోయినాయండి. అండ్ అలసిపోయాను యాక్చువల్లీ. తన ఎవ్రీ మంత్ బర్త్డే వచ్చినప్పుడు మాత్రం ఇలానే ఉంటుంది, ప్రతిసారి ఇలానే ఉంటుంది. అది క్లీన్ చేసుకోవాలి, ఇది క్లీన్ చేసుకోవాలి, అంతా లైక్ గలీజ్ చేసేస్తారనమాట. సో అంతా క్లీన్ అయిపోయింది ఎవ్రీథింగ్. నేను ఇక్కడ క్లియర్ చేస్తాను. ఐ మీన్ ఏదైతే చూపిస్తానన్నా అన్నీ చూపించా కదా. ఇంకా మా పుణ్య గారు వాకర్లో తన రైడ్ చూపిస్తాను. సో ఇప్పుడు నేను కిందకి వెళ్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను ఇంకా షవర్ చేసుకొని ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళానంటే ఇంకా వాళ్ళు పైకి వచ్చేస్తారు. అప్పుడు నేను ఆ యొక్క క్లిప్పింగ్ అనేది మిస్ అవుతాను అనమాట. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా కిందకి వెళ్ళి అది షూట్ చేసేసి ఇంకా పైకి వచ్చి నేను ఫ్రెష్ అవుతాను అనమాట. సో ఎవ్రీథింగ్ నేను చెప్పిందంతా చూపించా కదా. లైక్ ఇంకా ఫైన్, సారీ, డ్రెస్సెస్ చూపిస్తా అన్నా కదా, పుణ్యకి వచ్చిన డ్రెస్సెస్. జస్ట్ ఏ సెకండ్. సో ఇదండి, ఈ ట్రాలీలో ఉన్నవన్నీ తన యొక్క కొత్త డ్రెస్సెస్ అనమాట. అండ్ రీసెంట్గా వాళ్ళ పిన్ని వాళ్ళు కొన్ని డ్రెస్సెస్ తెచ్చారు, ఇందులో ఉన్నాయి కొన్ని డ్రెస్సెస్. సో అవన్నీ మీకు ఇప్పుడు నేను చూపిస్తా ఒక్కొక్కటి. ఇది లైక్ రీసెంట్గా మా బావగారికి మ్యారేజ్ అయిందనమాట. అంటే ముఖేష్ వాళ్ళ బ్రదర్ లైక్ నాకు పెద్ద అత్తయ్య అవుతారు అనమాట. సో వాళ్ళ పెళ్ళికి పుణ్యకి తీసిన డ్రెస్ ఇది చూసారా కింద ఇది. సో ఇది కూడా ఇంకా అసలు యూజ్ కూడా చేయలేదు. ఇది ఒకటి. సో దాన్ని ఇది ఒక డ్రెస్ అండి. ఇది ఎక్కడో లైక్ చందన బ్రదర్స్ అనుకుంటా వెళ్ళినప్పుడు తీసినారు, విజయనగరంలోనే. ఇది ఆల్రెడీ మీరు చూసేసారు. పుణ్య మీల్కి వేసుకుంది, ఇది వాళ్ళ అన్నమ్మ ఇచ్చింది. అది సారీ ఆరెంజ్ కలర్ది మా మామ్ డాడీ తీసిందే. అండ్ ఇది ముఖేష్ తీసాడనమాట. తనకి ఇది నచ్చలేదు కానీ బట్ ఆ టైంకి ఫ్రాక్ కావాలి, ఆప్షన్ లేక తీసుకున్నాడు. బట్ తనకి ఇది వేసాక చాలా బాగుంది, చాలా ప్రెట్టీగా ఉందనమాట. ఇది ఒక్కసారి అంటే లైక్ హార్డ్లీ 2 seconds 5 seconds కంటే ఎక్కువ ఉంచుకోలేదు. స్టార్టింగ్లో లైక్ ఏంటది నేమ్ చేస్తారు కదా అండి, 11 daysకే పెట్టేశారనమాట మా పుణ్యకి నేమ్. అప్పుడు వేసింది ఇది ఒక డ్రెస్. ఇది వాళ్ళ అమ్మమ్మే తీశారు, అంటే నాకు పిన్ని అవుతారనమాట. సో ఆవిడ తీసింది ఇది.
ఈ డ్రెస్ ఇంకా ఇప్పటికి వచ్చి వేయలేదు అసలు. లైక్ సరిపోతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఐ థింక్ సరిపోవచ్చు. ఇక్కడ ఫిట్టింగ్ లాగా ఎలాస్టిక్ కూడా ఉందన్నమాట. సో ఇది ఒక డ్రెస్ అనమాట. ఎప్పుడు వేస్తుందో మా పుణ్య. ఇది కూడా అప్పుడే చందన బ్రదర్స్లోనే ఏది బాగుంటే అది వేసుకుంటారులే అని చెప్పి నార్మల్గా తీసిన డ్రెస్, నార్మల్గా తీసిన ఫ్రాక్ అనమాట. నాకు తెలిసి ఇది ఇంకా యూజ్ చేయలేనట్టుంది. యూజ్ అయితే చేయలేదు. సో హెవీ వెయిట్ అనమాట నార్మల్గా యూజ్ చేయడానికి. మా పుణ్యకి లైక్ లాంగ్ అయిపోవచ్చు నాకు తెలిసి. సో అందుకే ఇంకా ఇప్పటికి యూజ్ చేయలే. రీసెంట్గా అంటే లైక్ 2 weeks బ్యాగే తెచ్చాయి. ఇది తెచ్చారనమాట. ఇదొకటి. మా పిన్ని అంటే తనకి అమ్మమ్మ అవుతారు. మా డాడీ వాళ్ళ బ్రదర్ అనమాట. అండ్ దెన్ ఇదొకటి అండి. సో ఇవైతే మా పుణ్యగా డ్రెస్సెస్. మీకు ఇలా కూడా ఒకసారి పెట్టి చూపిస్తా. వెయిట్ సెకండ్. సో ఇన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, ఇన్ని ఫ్రాక్స్ ఉన్నాయి. యూజ్ చేయలేని ఫ్రాక్స్ అనమాట. ఎప్పుడు వేస్తుందో మా పుణ్య తెలీదు. సరే ఇక్కడ అన్నీ లైక్ ఒకదానిపై ఒకటి వేసేసా. అంటే ఇప్పుడే కదా బెడ్ అంతా సర్దాను, మళ్ళీ అట్లా గలీజ్ ఎందుకు చేయడం అని చెప్పి ఇలా నార్మల్గా చూపిస్తున్నా. అండ్ ఎలాగో ఇండివిజువల్గా చూపించా కాబట్టి యూ గెట్ సమ్ ఐడియా. సో ఇవండి మా పుణ్యగాడి ఫ్రాక్స్. సర్దుకోవాలి. ఇవన్నీ నేను ఫాస్ట్గా అరేంజ్ చేసి పుట్టి దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే వాళ్ళు ఇంకా పైకి వచ్చేస్తారు. లేట్ అయింది. లైక్ 8:30 అయిందంటే వాళ్ళు ఇంకా స్టార్ట్ అయిపోతారు అనమాట. పైకి వచ్చేస్తారు. సో ఇవి కూడా నేను చూపించాను. ఇంకా లాస్ట్ ఒకటే ఉంది, పుణ్య గారి వాకర్ రైడ్. అది నేను ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళి కిందకి వెళ్ళి చూపించేస్తా. అలసిపోయానండి. ఆల్రెడీ ఇంకా నో ఫర్దర్ డిలే, వెళ్ళి చూపించేస్తా. ఏం చేస్తున్నా కింద? ఏం చేస్తున్నా? కమ్ 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 కమ్. నేను వచ్చా కదా కిందకి, నీ కలర్ ఎక్కువ అయిపోతుంది. యా వచ్చి వచ్చేలే. ఏంటి ఏం చే ఇప్పుడు నేను అలసిపోయాను రా తల్లి, షవర్ చేయలేదు. ఇదా ఫ్యాన్. సో ఇదండి ఈ రోజు అయితే మా పుణ్య గారితో బ్లాగ్ అనమాట. ఎంజాయ్ చేశారా? నచ్చిందా? నేనైతే బాగా అలసిపోయింది కదా. చూసారా, మా పుణ్య నా దగ్గరికి వచ్చేస్తానండి. నేనైతే చాలా స్వెట్ తో ఉన్నాను. ఫ్రెష్ అయినందుకు నేనైతే అంతే పట్టుకోలేను. సో ఇదండి ఈ రోజు బ్లాగ్ అయితే. హోప్ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇఫ్ మీరు ఎంజాయ్ చేస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ అంటిల్ దెన్ బై, టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్. Stay home. Sorry, no stay home, but stay safe and stay hygiene. Okay, thank you. Say thank you. Goodbye. Say bye. Busy ga undi. No bye. Bye.